హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కోలాటం చేయడానికి వెళుతున్నాం అన్నమాట. పార్వతీపురం నుంచి బయలుదేరాము బస్కి. అక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాం అనమాట. విజయనగరం నుంచి బయలుదేరి తిరుపతిలో దిగాము. అక్కడేమో ఎస్ఎస్సిడి అని టోకెన్స్ ఇస్తారనమాట. ఆ టోకెన్ తీసుకున్నాము అనమాట. ఆ తర్వాత గోవింద గోవింద అనుకుంటూ మధ్య మధ్యలో అలా నామస్మరణ చేస్తూ మేము ట్రైన్లో 3 గంటలు లైన్లో 3 గంటల టైము జరిగిందనమాట. అప్పుడు టోకెన్ తీసుకుని రూమ్కి వచ్చాము. మళ్ళీ స్నానం అది చేసి మళ్ళీ రెడీ అయిపోయాం అనమాట. రెడీ అయిపోయి మేము సాయంత్రం కోలాటం వేయాలన్నమాట. అందుకని డే టైం అంతా ఏం చేస్తామా అని చెప్పేసి మేము మంగాపట్నం బయలుదేరాము. మంగాపట్నం వెళ్ళామన్నమాట. అక్కడ చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారు అనేసి బకులామాత ఆలయానికి బయలుదేరాము. అక్కడ ఎలాగైనా అమ్మఒడి అంటే ఎంత చల్లగా ఉంటుందో, బకులామాత అమ్మవారి టెంపుల్ కూడా ఎంత బాగుందో, అక్కడ చల్లగా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అక్కడి నుంచి చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు కనిపిస్తుంది. తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం ఆ టెంపుల్ మాత్రం చూడకండి, ఎవరు రాకండి, చాలా బాగుందన్నమాట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది, బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి. అక్కడికి వెళ్ళాము. ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాం అనమాట. మా గురువుగారు అలిపిరి మెట్ల దగ్గర కోలాటం చేయడానికి తీసుకుని వెళ్ళారు. 3 టీంలు అనమాట. ఒకటి మన్యం డిస్టిక్ ఎంఆర్ నగరం, రెండోది బందుగాము ఒడిశా రాష్ట్రం అనమాట. సిగరప్పపాయ అనే గ్రామము ఒడిశా రాష్ట్రము. ఈ 3 గ్రూపులని తీసుకుని వెళ్ళారు మా గురువు గారు. అక్కడ కోలాటం చేసి అక్కడ భజన బృందం అని ఉన్నారనమాట. వాళ్ళు భోజనాలు అవి పెట్టారు. ఆ భోజనాలు చేసి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి వస్తాం అనమాట రూమ్కి. మళ్ళీ నెక్స్ట్ మరుసటి రోజు మళ్ళీ తయారయ్యి మళ్ళీ తిరుపతి వచ్చామన్నమాట. అక్కడ నైట్ గురు పౌర్ణమి రోజు మాకు గరుడి సేవ జరుగుతుందనమాట. అది చూసామన్నమాట. అక్కడ దేవుడిని ఊరేగిస్తున్నారు. దేవుడి దగ్గర వరకు వెళ్ళామన్నమాట. వెళ్ళి ఆ నైట్ అక్కడ కోలాటం తిరుపతి కొండపైన కోలాటం చేసాము. కొద్దిసేపు చేసిన తర్వాత నైట్ మాకు 9కి వచ్చిందనమాట స్వామివారి దర్శనం టికెట్. అది గరుడి సేవ చూసామన్నమాట. దానిసేపు గోవింద గోవింద అనే నామంలోను అక్కడ మేము ఇలా ఫొటోస్ తీసుకున్నాము. వెంకటేశ్వర స్వామి గోవిందరాజులు గట్టను. తర్వాత మా 3 టీంలు మళ్ళీ కోలాటం చేయించారు మా గురువు గారు. ఆ తర్వాత నెక్స్ట్ కోలాటం అయిపోయిన తర్వాత అన్నప్రసాదానికి వెళ్ళామన్నమాట. నైట్ 8 అవుతుంది. అప్పుడు శ్రీవారు ఆ ప్రసాదం తీసుకున్నాము. తీసుకుని మళ్ళీ వెంటనే మాకు టైం అయిపోతుందని చెప్పి రన్నింగ్ అనమాట చేస్తూ దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోయాము. 1 గంట పట్టింది అంతే మాకు. దేవుడి దర్శనం అయిపోయింది. మళ్ళీ తిరిగి ఉదయానికల్లా ఇంటికి మళ్ళీ రూమ్కి వచ్చామన్నమాట. మరుసటి రోజు మళ్ళీ సాయంత్రమే మాకు మళ్ళీ కోలాటం ఉంది. ఆ టైం అంతా ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ శ్రీకాళహస్తి బయలుదేరామన్నమాట. శ్రీకాళహస్తి చూసి వచ్చి మళ్ళీ గోవిందరాజుల ఆలయం దగ్గర కోలాటం చేసాము నైటు. అలా స్వామివారి చాలా బాగా జరిగిందనమాట. మా 3 టీములతో చేయించారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.